అందరికీ నమస్కారం. నా రెండవ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి స్వాగతం అండి. నన్ను గత కొంతకాలంగా ఫాలో అయ్యేవాళ్ళు అంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే ఏంటి, లీన్ బల్కింగ్ అంటే ఏంటి, లీన్ బల్కింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్యాట్ లాస్ జర్నీలో నేను ఎలా ట్రైనింగ్ చేశాను, నా ఫ్యాట్ లాస్లో డైట్ ఎలా ఉంది, మా టీమ్ డీడీ అథ్లెట్స్ అంటే నేను ఏదైతే ప్రెప్ కోచ్ ఉన్నారు కదా, మా కోచ్ ఈ జిమ్లో నుంచి ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేస్తాను, ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాం. ఇంకా చాలా టాపిక్స్, అసలు కోచ్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి రకరకాల టాపిక్స్ అయితే గత కొంతకాలంగా చేస్తున్నాం. 12 వీక్స్ నుంచి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 5th వీక్లోకి ఎంటర్ అయ్యాం. ఇవన్నీ మీకు కట్ అండ్ క్లియర్గా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ పైన ఒక ప్లేలిస్ట్ ఉంది, వెంటనే చూడండి. మంచి నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తే మీకు ఎలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఉపయోగపడిద్దని ఆశిస్తూ ఇంకా వెళ్ళిపోదాం. మీకు తమ్నైల్ చూశారు కదా, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అసలు మనం ఏం సప్లిమెంట్ వాడుతున్నాం. గత కొంతకాలం నుంచి నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కమెంట్స్ల రకంగా మెసేజ్ల రకంగా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీరు వాడే సప్లిమెంట్స్ ఏంటి, మీరు డైలీ తీసుకునే వైటల్స్ ఏంటి అని చెప్పేసి. సో అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం ఏ సప్లిమెంట్ అనేది. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇది ఒక స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, నేను ఏదైతే వాడుతున్నానో దాన్ని మీకు క్లియర్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది కొలాబరేషన్ వీడియో అయితే ఖచ్చితంగా కాదు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకో క్లారిటీ ఇవ్వటం కోసం మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో కానీ లేదంటే ఏదైనా కానీ చాలామంది ప్రమోషన్లు చేస్తున్నారు సప్లిమెంట్ గురించి. నన్ను చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు, అన్న మీరు ఎందుకు సప్లిమెంట్ ఇది చెయ్యొచ్చు కదా, చేస్తే మీకు ఎర్నింగ్స్ వస్తాయి, యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావట్లేదని చెప్పి చాలాసార్లు మన ఛానల్లో చెప్పారు అని అడిగారు. సో నేనెందుకు చేయట్లేదంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పర్టికులర్ సప్లిమెంట్ ఏదైతే పర్టికులర్ సప్లిమెంట్ మన దగ్గరికి వచ్చి ప్రమోషన్ చేయండి అని అడిగారో వాళ్ళని నేను ఎప్పుడు దాకా టేస్ట్ చేయలేదు, నా జీవితంలో ఎప్పుడు టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేయకుండా నేను ఎలా ప్రమోషన్ చేస్తాను చెప్పండి. సో అందుకని చెప్పేసి అది మీ మీద బలవంతంగా రుద్దకూడదని చెప్పేసి నేను ప్రమోషన్లు అనేది చేయలేదు. నా లైఫ్లో నేను ఒకే ఒక కంపెనీకి చేశాను, అది 2 months చేశాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అఫీషియల్గా కింద కమెంట్స్ వేసుకాను, లేదంటే చూడండి మీకు అర్థమైంది. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళి నా జర్నీ చూడండి, మీకు అర్థమైంది. ఏదైతే 2 months చేశానో అది కూడా జస్ట్ రీల్కి వేసాను, మీరు ఇది తాగండి ఇది తినండి అని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. బట్ ఇన్ ఫ్యూచర్ ఏమో చెప్పలేను. బట్ యాజ్ ఆఫ్ నో నాకు నచ్చితే కనుక నేను ఖచ్చితంగా ఫర్దర్ ఫ్యూచర్లో చేస్తాను. సో అదనమాట. ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్కి సంబంధించి మనం సప్లిమెంట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. దాని బ్రాండ్ పేరు వచ్చి కేజ్డ్ అనమాట. సో ఒకసారి మనోడే సరే. సో ఇది ఫైనల్గా ఈ కేజ్డ్ అనేది గత కొంతకాలంగా మనం ప్రెప్ సిరీస్ కానీ దాని ముందు నుంచి కానీ నేను వాడేది. యాక్చువల్లీ నేను మా బెజవాడలో లేని కారణంగా నేనైతే ఈ ఒక్క సింగిల్ డబ్బా తెప్పించుకున్నా స్పెషల్గా. ఇంట్లో చాలా ఉన్నాయి. ఇంకొక ఫన్ పార్ట్ ఏంటంటే మా అమ్మగారు ఈ పచ్చళ్ళన్నీ దీంట్లో పెట్టేసి ఊరంతా పంచిపెట్టింది, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అందరికీ. సో డబ్బాలు అయితే కొన్నే మిగిలినాయి, 2 మిగిలినాయి. ఇటు చేసి ఎదుకుంటే ఇది దొరికిందనమాట. సో ఇది కేజ్డ్ అనే బ్రాండ్ అండి. ఇది ఒక US బేస్డ్ కంపెనీ. నాకు వీళ్ళ దాంట్లో ఫ్లేవర్స్ ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి. నాకు తెలిసి చాలామందికి ఈ బ్రాండ్కి తెలీదు. ఒక మంచి సెలబ్రిటీస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమైంది ఈ బ్రాండ్ గురించి. మోస్ట్లీ పీపుల్కి చాలా తక్కువ పీపుల్కి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో డైలీ వైటల్స్కి వచ్చేసరికి అండి ఫిష్ ఆయిల్ అండి, ఫిష్ ఆయిల్ ఒమేగా 3 ఇది కేజ్డ్ అనమాట. దీంతోపాటు మల్టీవిటమిన్ ఉంటుంది, అది కూడా అనమాట. నీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. తర్వాత క్రియేటిన్ వచ్చి HCI, ఇది ఫ్లేవర్ లెమన్ లైమ్ అనమాట. దాని తర్వాత ఇంట్రా వర్కౌట్ కూడా తీసుకుంటాను. ఇంట్రా అంటే ఇన్ ద సెన్స్ EWS లైక్ దట్. మీకు అందరికీ తెలిసిందే, నేను ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుని వర్కౌట్కి వస్తాను. అది అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు. తర్వాత వర్కౌట్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ లేదంటే మన బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్తో పాటు ఒక ప్రోటీన్ తీసుకుంటాం కదా, 40 grams అంటాను, 50 grams అని చెప్పేసి రకరకాలుగా చెప్తాను. లేదా ప్యాన్ కేక్స్ చేసినప్పుడు లేదంటే ఓట్ మీల్ చేసుకున్నప్పుడు ఇక చేసుకుంటాను అనమాట. ఈ వే ఐసోలేట్ అనేది వాడేదనమాట. సో బేసిక్గా దీని కాస్ట్ వచ్చి ఇండియాలో అయితే చాలా టూ మచ్ కాస్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ మనకి ఇండియాలో దొరకదు.
ఎందుకంటే నీకు అంటిల్ అన్లెస్ నీకు కాంటాక్ట్స్ డీలర్స్ కానీ మంచి డీలర్ తెలిసిన వాళ్ళు కానీ ఇంపోర్ట్ చేసే వ్యక్తులు కానీ లేదంటే ఇంకా వేరే వగేరా అనమాట వాళ్ళ ద్వారా నుంచి అయితే తెప్పించుకునేవాడిని. ఇంకొకటి ఏంటంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు యూఎస్ నుంచి వచ్చేటోళ్ళు లేదంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చేటోళ్ళు, ఇక క్లయింట్స్ కూడా ఉన్నారు. క్లయింట్స్ కూడా అప్పుడప్పుడు బ్రో మేము వస్తున్నాం ఇండియాకి వచ్చినప్పుడు మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి అంటారు. సో అలా చాలా సార్లు తెచ్చుకున్నాను, అది వేరే విషయం. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఈ ప్రెప్లో నేను ఇది తీసుకోవట్లేదు, ఎందుకంటే చాలా కష్టంగా దొరుకుతుంది, నాకు ఇబ్బందిగానే ఉంది. అండ్ కాస్ట్ ఎఫెక్ట్ కూడా ఎక్కువైపోతుంది, ఎందుకంటే తక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది మూలంగా, అది కూడా కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సుమారుగా ఈ డబ్బా వచ్చి ఇది 1 kg 1.39 kgs అనమాట. అరౌండ్ 8,000 9,000 అనుకుంటా యాజ్ పర్ నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, ఐ డోంట్ నో. సో అంటే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మీకు డౌట్ రైజ్ అవ్వచ్చు, భయ్యా ఇదే తీసుకుంటే బాడీ వస్తుందా అంటే నో, నేను అలా అని చెప్పట్లేదు. ఇండియాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, నాకు ఇది నచ్చింది, నాకు ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ ఆ వైజ్లో నాకు ఇది బాగా సూటబుల్ ఉందని చెప్పేసి నేను ఈ బ్రాండ్కి వెళ్ళాను, అంతే తప్పించి పెద్ద ఇదేం లేదు. సో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు నా జిమ్లో అందరూ, అంటే మా ఈ విజయవాడలో కానీ లేదంటే మా జిమ్ సర్కిల్లో కానీ ఏం వాడుతున్నాను ఏంటి అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా తెలుసు. సో అదనమాట. సో ప్రెజెంట్ ఇది ఈ కేజ్డ్ అనే బ్రాండు. ఇంకొకటి ఏంటంటే కరెంట్లీ ఇప్పుడు నేను చెప్పా కదా ఏదైతే మనకి దొరకట్లేదు మనకి సప్లై అనేది, సో కరెంట్లీ నేను వేరే సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను, అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ తర్వాత చెప్తాను అవన్నీ అవి, ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాలని లేదు, తర్వాత మీకు చెప్తాను క్లియర్గా చెప్తాను అది కూడా. సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత నేను దీని గురించి రివీల్ చేశాను. అదండి లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను బాడీ కండిషన్ అయితే ప్రాపర్గా చూపించట్లేదు, ఎందుకంటే మనం కాంపిటీషన్ సిరీస్ స్టార్ట్ చేసాం. కాంపిటీషన్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం డీటెయిల్గా నా వెయిట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు బాడీ కండిషన్ ఎలా ఉన్నదో మీకు చూపిస్తా చూడండి. సో ఇది ప్రెజెంట్ బాడీ కండిషన్ ఒకసారి చూపిస్తా చూడండి. యాజ్ ఆఫ్ నో మనం వెయిట్ వచ్చి ఇవాళ ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చి 65.300 grams అనుకుంటా, యాజ్ పర్ ద 5 weeks అవుట్ అప్పుడు. సో ఇది అన్నమాట కండిషన్. లెగ్స్ ఇట్లా వితౌట్ పంప్. ఆల్రెడీ మీరు రీల్స్లో చూస్తున్నారు బాడీ కండిషన్. సో చూసారు కదండి, అది మన ప్రెజెంట్ బాడీ కండిషన్. నేను ఏదైతే అనుకున్నానో, అంటే మనం బెజవాడ నుంచి హైదరాబాద్కి రావడానికి కారణం ఏంటంటే ఐసిఎన్లో ఏదో ఒకటి సాధించాలి. మెయిన్గా ఏంటంటే నేను లాస్ట్ టైం గోవాలో ఏదైతే చివరి దాకా వచ్చి మిస్ అయిందో అది ఈసారి అచీవ్ అవ్వాలని కోరుకుంటూ నేను వచ్చాను. ఖచ్చితంగా దానికోసం నేను ఏం చేయాలో దానికి మీరు నా షార్ట్స్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. సో చూద్దాం, మిగతాదంతా ఆ దైవ నిర్ణయం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేనైతే దానికోసం చాలా వరకు కష్టపడుతున్నా, మిగతాదంతా ఆ దేవుడి పైవాడి లీల అంతే. సో అదనమాట, ఇది మన 5 weeks అవుట్ వీడియో. నెక్స్ట్ రానున్న వీడియోస్ ఎలా ఉంటాయంటే ఇంకా వేడి పుట్టిస్తాయి. నెక్స్ట్ వీడియో వచ్చి ఒక కొలాబరేషన్ వీడియో వస్తుంది. మన తెలుగు ఫిట్నెస్లో మోస్ట్ పాపులర్ గాయ ఒక అతను ఉన్నాడు, ఆయనతో మనం ఒక చక్కటి రా సెషన్ అయితే చేస్తున్నాను. మోస్ట్లీ మీకు ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ వీకే రావాలి, బట్ అన్ఫార్చునేట్లీ నాకుని ఆయన టైం షెడ్యూల్ కుదరక నేను నెక్స్ట్ వీక్కి షెడ్యూల్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ జిమ్లోనే చూస్తారు మీరు. సో అదనమాట, కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఉపయోగపడిద్ది అనుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.